సాయిరెడ్డి గారు, మరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, తర్వాత సింగిల్ విండో చైర్మన్ రామచందర్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిరెడ్డి గారు, తర్వాత నరేందర్, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకో డైరెక్టర్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, చాలా రోజులైంది మీ అందరికీ కలవక. సో ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రేపటి నుండి ఈ వర్షాకాల సమావేశాల షార్ట్ నోటీస్లో మరి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏంటంటే, ఎన్నికల కంటే ముందు నుండి, ఎన్నికలకు ఒక 2 సంవత్సరాల ముందు నుండి కూడా మరి ఎప్పుడైతే కాళేశ్వరం పంపులు మునిగిపోయినాయో వర్షాకాలంలో, మరి కాళేశ్వరం అంతా కూడా అంటే డిఫెక్ట్ ఉంది, మరి ఏదో లోపాలు ఉన్నాయనే ఆలోచన వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం అవినీతి మీద మరి సుదీర్ఘమైన చర్చలు, పత్రికా సమావేశాలు, అంటే కౌంటర్ ఉపన్యాసాలు అన్నీ కూడా అయినాయి. తర్వాత ఎన్నికలకు ముందు మరి వాళ్ళ దురదృష్టమో మరి మా అదృష్టమో కానీ మరి కాళేశ్వరం నిజంగానే కూలిపోయింది. ఇవాళ దాని మీద ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా చెప్పినాం ఏంటంటే, ఇది అతిపెద్ద స్కాండల్, మరి అవినీతి ఇలా జరిగింది. అవినీతే కాకుండా ఇవాళ 94,00,000 దగ్గర, అంటే 90,000 కోట్లు, 94,000 కోట్లు అంటే 1,00,000 కోట్లు దగ్గర 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ప్రాజెక్టు ఇవాళ మొత్తం నిర్వీర్యం అయిపోయింది అన్నది ఆ రోజు చెప్పినాం. అంటే ఇప్పుడు తర్వాత ఏమైంది, ఎక్స్పర్ట్ కమిటీ వేసిండ్రు, తర్వాత ఏసీబీ అంటే ఈ దాని మీద విజిలెన్స్ కమిటీ వేసిండ్రు, తర్వాత ఇంజనీర్స్లో ఒక కమిటీ వేసిండ్రు. ఇవన్నీ వేస్తే దాంట్లో ఏమైంది, ఫస్ట్ తమ్మిడిహెట్ నుండి ఇక్కడికి మార్చడము పెద్ద తప్పు. ఎందుకంటే తమ్మిడిహెట్ దగ్గర నీళ్లు లేవు అని ఏది సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ ఇంకెవరు కూడా చెప్పలేదు. మరి వీళ్ళే అక్కడ డిజైన్ మార్చుకొని, లొకేషన్ మార్చుకొని, మరి డబ్బుల కొరకు ఈ మేడిగడ్డ మీద బ్యారేజ్ కట్టిండ్రు. దాని తర్వాత పైన అన్నారం, సుందిల్లా కట్టి ఒకదానికొకటి లింక్ పెట్టి లాస్ట్లో అల్టిమేట్గా ఏంటంటే, ఇప్పుడు మనకు ఎల్లంపల్లిలో వచ్చే నీళ్లు సరిపోతలేవు కాబట్టి మనం బయట నుండి ఇంకొక 160 టీఎంసీల వాటర్ తెచ్చుకొని దాని ఆయకట్టును ఇంకొక 16 లక్షల ఎకరాలకు ఇవ్వాలన్నదే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి అది. వీళ్ళు దాని ఆయకట్టును 30 లక్షలకు పెంచి ఇంకా కొన్ని మధ్యన ట్యాంక్స్ అని పెట్టి అదని పెట్టి అక్కడ నీళ్లు లేవని చెప్పేసి పెట్టిన తర్వాత ఏమైంది, అప్పుడు ప్రాణహిత చేవెళ్ళ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అని ఉండేది. దానికి జాతీయ హోదా కూడా అడిగినాం. అప్పుడు ఈయన వచ్చి దాని పేరు మార్చేసి, లొకేషన్ మార్చేసి కాళేశ్వరాన్ని పెట్టింది. ఇవాళ ఆ విజిలెన్స్ కమిషన్ ద్వారా ఏర్పడింది తెలిసింది ఏంటంటే, తమిళహెడ్ దగ్గర నీళ్లు ఉన్నాయి, సిడబ్ల్యూసీ వాళ్ళు నీళ్లు లేవని చెప్పలేదు. వీళ్ళు కమిషన్ కొరకు అక్కడ ప్రాజెక్టు స్థలం మార్చిండ్రు, డిజైన్ మార్చిండ్రు అన్నది తెలియదు. తర్వాత ఏమైంది, ఇంకా లోపాలు, మెయింటెనెన్స్ లోపాలు ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కూడా లోపాలు ఉన్నాయి. ఆ ఫౌండేషనే తప్పు. ఇలా అందుకే అది 100 సంవత్సరాలు ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇవాళ 3 సంవత్సరాలకే కూలిపోయింది. మరి అందులో నీళ్లు స్టోరేజ్ పెట్టేది లేకుండా మరి వీళ్ళు పెట్టిర్రని చెప్పి ఇలా తేలింది. అయినా కానీ మరి ఇంకా వాళ్ళు మేము తప్పు చేయలేదు, మరి మాదేం లేదు, వరద రావడం వల్ల మేము అట్లయింది ఇట్లయింది అనేదో మేము దోషులం కాదు అన్నట్టు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత మేము ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో దాంట్లో ఉన్న అవినీతిని బయట తీయడానికి, ఏం జరిగిందని తెలుసుకోవడానికి ఒక సింగిల్ మెన్ ఎక్స్పర్ట్ కమిటీ కూడా, అంటే రిటైర్డ్ జడ్జితో, ఘోష్ గారితో వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా ఇప్పుడు గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చింది. అది 600 పేజీలది. దాంట్లో నట్షెల్ అంటారు, నట్షెల్ అంటే ఏమంటారు, క్లుప్తంగా సైలెంట్ ఫీచర్స్ అన్నీ కూడా రాసి అది 68 పేజీలకు కుదించి గవర్నమెంట్కు సబ్మిట్ చేసింది. ఇవాళ రేపు జరగబోయే అసెంబ్లీలో ఇప్పుడు అది ఆ కాళేశ్వరం మీద ఇచ్చినటువంటి రిటైర్డ్ జడ్జి గారు ఇచ్చినటువంటి రిపోర్టును మేము అసెంబ్లీలో పెట్టబోతున్నాం. రేపటి నుండి ఇట్స్ గోయింగ్ టు బై పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది అది. సో దాంట్లో ఏముందంటే క్లియర్గా కేసీఆర్ 5 ఏళ్ళు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి, ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి, తర్వాత ఈయన ఎవరు మన హరీష్ రావు, ఆయన మొదలు ఒక 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. తర్వాత ఆ టైంలో ఫస్ట్ టర్మ్లో
ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. తర్వాత సెకండ్ టర్మ్లో కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈయన హరీష్ రావు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎందుకంటే దీనికి అది పెద్ద బడ్జెట్, ప్రతిదానికి దానికి అంటే బడ్జెట్ అలిగేషన్ కానీ ఏదైనా ఉండాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి అంటే వీళ్ళే ఉన్నారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళే ఉన్నారు, ఇరిగేషన్లో వీళ్ళే ఉన్నారు. ఇప్పుడు అది క్లియర్గా తెలిసిపోయింది ఏంటంటే దాంట్లో తీవ్రమైన అవినీతి జరిగింది. ఇవాళ వాళ్ళు దోషులుగా కేసీఆర్ కానీ కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కానీ మరి వీళ్ళందరూ కూడా దోషులుగా ఇవాళ తేలిండ్రు ప్రజల ముందు. కాబట్టి వాళ్ళని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలంటే ఈ డాక్యుమెంటరీ మేము అసెంబ్లీలో పెట్టి అసెంబ్లీలో చర్చ చేస్తున్నాం. ఎక్కడెక్కడ లోపాలు జరిగినాయి, ఏ స్థాయిలో ఎక్కడెక్కడ. ఇప్పుడు ఒక స్టేజ్ లెవెల్లో ఈవెన్ అంటే అంత పెద్ద ప్రాజెక్టు క్యాబినెట్ డిసిషన్లో కూడా క్యాబినెట్లో కూడా ఏమంటారు అనుమతి లేకుండా కట్టిందన్నది కూడా ఉంది. అంటే ముందు అనుమతి ఇచ్చేసి తర్వాత క్యాబినెట్లో డిస్కషన్ అయిందని ఇలా రకరకాలుగా ఉంది. కాబట్టి ఇవాళ కేసీఆర్ వాళ్ళ అల్లుడు మొత్తం కూడా కాళేశ్వరం విషయంలో అడ్డంగా దొరికిపోయారు. అది వాళ్ళ పబ్లిక్లో దోషిగా నిలబెట్టడమే ఈ ప్రధాన లక్ష్యంగా ఈ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. అది కాకుండా 42% రిజర్వేషన్ ఆ రోజు ఎన్నికల కంటే ముందు చెప్పినాం మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో. దానికి అనుగుణంగా మన సుప్రీంకోర్టుకి ఏదైతే సీలింగ్ ఉందో 50%, దానికి ఒక ప్రాతిపదిక తయారు చేయడానికి రాహుల్ గాంధీ గారి కోరిక మీదకు ఎన్నికల్లో చెప్పినట్టు కూడా మనము సమగ్రంగా ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సెన్సెక్స్ మనం చేసినాం. ప్రభుత్వ పరంగా 1,00,000 మంది ఉద్యోగులను పెట్టి ఒక 15 రోజులు ఒక 75 క్వశ్చన్స్తోని పెట్టి ఇవాళ సమగ్రంగా ఒక సర్వే చేసిన తర్వాత ఇవాళ తేలింది ఏంటంటే 56% పైచిలుకు మంది బీసీలు ఈ రాష్ట్రంలో జనాభాలో ఉన్నారు. వాళ్లకు తప్పకుండా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము ఏం చేసామంటే అసెంబ్లీలో కూడా బిల్లు పెట్టినాం. 2 బిల్లు పెట్టినాం. ఒకటి ఏంటంటే విద్యా సంస్థలలో రిజర్వేషను, తర్వాత ఉపాధిలో రిజర్వేషన్ కలిపి ఒక బిల్లు, ఇంకోటి స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలని 2 బిల్లు పెట్టి ఇక్కడ గవర్నర్ ఆమోదం పొంది అది మరి ప్రెసిడెంట్ దగ్గర పోయింది. ఎందుకు పోయిందంటే అది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% కంటే పెంచకూడదు. కాబట్టి ఈ ప్రాతిపదికన మనం ఈ బిల్లు పెట్టినాము. ఇలా మేము సెన్సెక్స్ చేసాము, ఎంపరికల్ డేటాతో మేము ఇలా బిల్లు పెట్టినాం. కాబట్టి దీన్ని యాక్సెప్ట్ చేయాలా, దీన్ని షెడ్యూల్ 9లో యాడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మేము ఒత్తిడి వేయడానికి మేము జంతర్ మంతర్ దగ్గర కూడా మేము ధర్నా చేయడం జరిగింది. మీరు ఒకటి గమనించండి. ఇందులో ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ లెక్క ప్రకారం 38 మంది ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా యునానిమస్గా సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది కేసీఆర్ ఫ్యామిలీ కానీ వీళ్ళైతే అసలు సర్వేలో పాల్గొనలేదు. కానీ బిల్లులో పాల్గొంటూ వాళ్ళు మరి యునానిమస్గా బిల్లు పాస్ అయ్యింది. మీకు అందరూ కూడా తెలుసు అది అసెంబ్లీలో. ఇవాళ కేంద్ర ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేయాలని చెప్పి మేము పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వంతో మాత్రం కలిసి రావట్లేదు. ఇవాళ 8 మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో సపోర్ట్ చేస్తలేరు, అంటే లోక్సభలో. అదే రాజ్యసభలో వాళ్ళ ఎంపీలు ఉన్నారు. తర్వాత టీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్కు వైఖరి ఇక్కడ స్టేట్లోనేమో సపోర్ట్ చేశారు, కేంద్రం పోయేసరికి సపోర్ట్ చేస్తలేరు. అంటే వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు, బీసీల రిజర్వేషన్ ఇవ్వాలని ఇంట్రెస్ట్ లేదు అన్నది తెల్లమైంది. మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాకు దాంట్లో ముస్లింలను ఇంక్లూడ్ చేసామని చెప్తున్నారు. మేము కొత్తగా ఎవరు ఇంక్లూడ్ చేయాలి, మీరు గమనించండి దయచేసి. ఉన్న బీసీ కులాలే ఉన్నాయి. గతంలో మనకు స్వాతంత్రంలో వచ్చినప్పటి నుండి ఉన్నటువంటివి ఉన్నాయి, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి ఉన్నాయి, సమాఖ్యాంధ్రంలో కూడా అవే బీసీ కులాలు ఉన్నాయి. మేము కొత్తగా యాడ్ చేయలే. ఇవాళ కొత్తగా బీసీ కులాలను ఎవరు ఇంకా బీసీలలో యాడ్ చేయలే. కాబట్టి ఉన్న వాళ్ళనే మనం కౌంట్ చేసాం. దాంట్లో ముస్లిమ్స్ కూడా ఉన్నారు బీసీలలో. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాల నుండి ఉన్నారు. భారతదేశంలో చాలా రాష్ట్రాలలో ఉన్నారు అట్లా. ఈవెన్ గుజరాత్లో మోడీ పరిపాలించినటువంటి గుజరాత్ రాష్ట్రం ఇప్పటి కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నాయి. దగ్గర 30-35 సంవత్సరాలు అయింది. కంటిన్యూగా 6వసారి 7వసారి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న అక్కడ గుజరాత్లో కూడా ముస్లిమ్స్ బీసీగానే పరిగణించబడుతున్నారు కొంతమంది, ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్. ఇవాళ ఉత్తరప్రదేశ్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. మన పక్క రాష్ట్రమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కూడా బీసీలలో ముస్లిమ్స్ ఉన్నారు. ఇది మరి క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ తప్పితే రిలీజియన్ బేస్డ్ రిజర్వేషన్ కాదు ఇది.
కాబట్టి ఇవాళ వాళ్ళు బీసీలకు పేరున ముస్లిమ్స్ కూడా రిజర్వేషన్ ఇస్తుంది కాబట్టి మేము సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నారు. అది తప్పది. ఒకవేళ మీకు నిజంగానే మీరు ఈ ముస్లిమ్స్కి ఇవ్వద్దు, బీసీలు కారు అని అనుకుంటే మరి మీరు ఫస్ట్ గుజరాత్లో తీయండి, మీరు ఉత్తరప్రదేశ్లో తీసేయండి, మధ్యప్రదేశ్లో తీసేయండి, వాళ్ళను బీసీలోకి వెళ్ళి కోట్లకి వెళ్ళి తీసేయండి. అది లేదు కానీ ఏదో డొంక తిరుగుడు తిరిగి ఇలా ముస్లిమ్స్ పేరు మీద రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని కూడా తప్పకుండా అసెంబ్లీలో చర్చ చేస్తాం. ఇవాళ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల దగ్గర మళ్ళీ దోషులుగా నిలబెడతాం. వాళ్ళు ఎట్టి పరిస్థితులు తప్పించుకోవాలి ఈ 2 విషయాలలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకొకటి, మొన్న 3 రోజుల నుండి జరిగిన రికార్డు స్థాయిలో మెదక్లో అండ్ తర్వాత కామారెడ్డి జిల్లాలో మన దగ్గర కొంచెం దర్పల్లి, సిరికొండ, మన నిజామాబాదు ఈ పార్ట్లో ఎన్నడూ లేని విధంగా ఒక 2 రోజులలోనే దగ్గర యావరేజ్గా 40 నుండి 45 సెంటీమీటర్ల వర్షం పడింది. దానివల్ల విపరీతమైన వరదలు రావడం జరిగింది. మేము కొండూరు వెళ్ళినాం. అక్కడ సిరికొండ మండలంలో కొండూరు వెళ్తే వాళ్ళు చెప్పడం జరిగింది, గత 100 సంవత్సరాల నుండి ఇంత ఫ్లడ్ ఎప్పుడు రాలేదని. అక్కడ అంటే పెద్ద మనుషులతో మాట్లాడుతుంటే ఆ విధంగా ఫ్లడ్ వచ్చింది. వాళ్ళ మాకు దర్పల్లి మండలంలో ఒక 2-3 తాండాలు, తర్వాత వాడి గ్రామము, తర్వాత ఇక్కడ సిరికొండ మండలంలో ఒక 4-5 గ్రామాలు, కొండూరు, చిన్న వాల్గోటు, ఇవన్నీ కూడా గడుకోలు, ఈ గ్రామాలన్నీ కూడా ముంపుకు గురైపోయి ఊళ్ళల్లో నీళ్ళు వచ్చి మరి కొన్ని 100 ఎకరాలు కూడా పంట నష్టం జరగడం జరిగింది. సో దానికి మేము ఇమ్మీడియట్గా పొద్దున్నే యాక్చువల్లీ రాత్రి వాన పడ్డది, రాత్రి 3 గంటలకు, పొద్దున్నే 8 నుండి ఫోన్లు వస్తూ ఉన్నాయి ఏంటంటే మాకు వరద పెరుగుతుందని. మేము 12 గంటల వరకే అక్కడ ఉన్నాం. సో వెంటనే కలెక్టర్ గారు వచ్చిండ్రు, ఎస్పీ గారు, నేషనల్ డిజాస్టర్స్ టీమ్ అందరినీ కూడా తీసుకొని పోయి, ఫైర్ డిపార్ట్మెంట్ కూడా తీసుకొని పోయి అందరినీ కూడా ప్రాణ నష్టం లేకుండా ఇవాళ కామారెడ్డిలో కానీ నిజామాబాద్లో కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగలేదు. ఏదో ఒక ఆవు మిస్ అయిందని చెప్తా ఉన్నారు. అంతేగాని ఈవెన్ లివింగ్ స్టాక్ కూడా ఎక్కడైతే లైవ్ స్టాక్ ఉంటుందో గొర్రెలు కానీ మేకలు కానీ బర్రెలు కానీ ఏవి కూడా ఎక్కడ కూడా నష్టం జరగలేదు. కాకపోతే ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లలో 3-4 ఫీట్లో 5 ఫీట్లో నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు తినడానికి కావాల్సినటువంటి బియ్యం కానీ పప్పులు కానీ కూరగాయలు అన్నీ కూడా అంటే మన ఏది కారం ఇవన్నీ కూడా నానిపోవడం జరిగింది. సో వాళ్ళందరినీ ఆదుకోవడానికి క్యాంప్స్ ఏర్పాటు చేసినాం. అక్కడ మనకు వనాజ్పేటలో క్యాంపులు ఏర్పాటు చేసినాం. ఇక్కడ కూడా మనకు నిజామాబాద్లో కూడా కొన్ని జాగాలలో అంటే ఇప్పుడు వాగొడ్డుకున్న ఈ పులాంగ్ వాగొడ్డుకున్న వాళ్ళు ఇక్కడ పాంగరాలో కొంతమంది ఉండే, ఇక్కడ మనకు ఇక్కడ ఉండే, ఇక్కడ భూపన్పల్లిలో కొంతమంది ఉండే, తర్వాత బదిపూర్ కూడా అలుగు బాగా వచ్చి అది కొంచెం లో లైన్ ప్రాంతంలో సబ్మర్జ్ అయితే అక్కడ కూడా వాళ్ళందరూ 3 రిహాబిలిటేషన్ క్యాంపులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా కుటుంబానికి 25 కిలోల చొప్పున ఇమీడియట్గా బియ్యము, తినడానికి సంబంధించిన అన్నీ కూడా వస్తువులు కూడా వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అవసరం బట్టలు కూడా జతలు కూడా బట్టలు లేని వాళ్ళకి బట్టలు కూడా ఇస్తూ ఉన్నాం. మరి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా వాళ్ళు అరేంజ్ చేసి మరి ఒక హెల్త్ క్యాంప్ కూడా పెట్టి అక్కడ వాళ్ళను ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉంది ప్రభుత్వం. ఇవాళనే స్టార్ట్ అయింది. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు, PR డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే తెగిపోయిన రోడ్లను కానీ బ్రిడ్జ్లు కానీ అంచనా వేస్తూ ఉన్నారు. ఇంకా వ్యవసాయ అంచనా మాత్రం ఇంకా టైం పడుతుంది, వరద తగ్గిన తర్వాత చేపించాలన్నది ఉంది. దీనికి నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఈ వరదల విషయంలో అంటే ఎవ్వరు కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రతి గంటకు మానిటర్ చేస్తూ ఉన్నాడు. నిన్న మెదకులో హెలికాప్టర్లు కూడా వచ్చి మానిటర్ చేయడం జరిగింది, మొత్తము ఏరియల్ సర్వే చేయడం జరిగింది. ఇవాళ అన్నీ కూడా రిపోర్ట్స్ తీసుకున్నారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా మొత్తం మాకు అందిన సమాచారాన్ని ఆమెకు ఇవ్వడం జరిగింది. సో ఇవాళ రిహాబిలిటేషన్ కానీ వీళ్ళని ఆదుకోవడం, వరద ప్రాంతాలని మళ్ళీ రీస్టోర్ చేయడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా రోడ్ల రిపేర్ కానీ అదేవిధంగా ఇవాళ మరి అంటే కొన్ని చెరువులు కూడా అయిపోయినాయి, అవి కూడా ఏ విధంగా మనం ఇంకా ఉన్న నీళ్ళని కాపాడుకోవాలన్నది ఆ విధంగా కూడా ఇరిగేషన్ అధికారులు కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ నేను మీ ద్వారా ప్రజలకు నేను ఒకటి చెప్పదలుచుకున్నా, మీ వైపు ప్రభుత్వం ఉంది, మీకు అండగా ఉంటుంది అన్ని విధాలుగా. సో కాబట్టి మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. కాకపోతే ఇవాళ మరి వర్షాలు పడుతున్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, మరొక వైపు గణేష్ నిమజ్జనాలు ఉన్నాయి, మరి అంటే గణేష్ ఉత్సవాలు ఉన్నాయి. మరి వాళ్ళకు కరెంటు కూడా ఉచితంగా ఫ్రీ ఇచ్చిన మాట మీకు వాస్తవమే. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు దీనివల్ల లాస్ట్ టైం మనం గతంలో చూసుకుంటే మరి 9 మంది ప్రాణాలు పోయినాయి గణేష్ మండపాలప్పుడు. ఇప్పుడు మీరు రిజిస్టర్ చేసుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి వాళ్ళే వచ్చి కనెక్షన్ పెడతారు. అంటే జాగ్రత్తగా వైర్లు పెట్టకుండా కొద్దిగా కండ్లు తలిగేసుకోకుండా ఇట్లా కాకుండా మీరు అఫీషియల్గా మీరు పర్మిషన్ తీసుకొని కనెక్షన్ తీసుకోండి. మీరు వర్షము పడుతుంది, చల్లగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ద్వారా కానీ ఇంకా ఉత్సవాలలో ఎక్కడ కూడా ఏమాత్రం ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు కూడా మరి ప్రజలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ ప్రజలను ఆదుకోవడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా మేము కూడా
మేము నిన్న దినమంతా అక్కడే తిరిగినాం, రాత్రి 9 అయింది. సో అంటే ప్రజల దగ్గరనే, ప్రజలతోనే ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అందరూ కూడా, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాం. కాబట్టి వీళ్ళ సీరియస్గా రాష్ట్ర ప్రభుత్వము ఈ వరదల నుండి ప్రజలను ఇబ్బందులు కాకుండా కాపాడడానికి సంసిద్ధమైంది ఉన్నదని చెప్తాం. సో అవి కూడా నీళ్లు నిలవడానికి ఉంచడానికి ఆపినాము. ఇక ఇంకా ఇరిగేషన్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, కొన్ని రోజులు టైం పడుతుంది. ఇండ్లు కూడా కొన్ని కూలిపోయినాయి, వాళ్ళు కూడా భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టెంపరీగా వాళ్ళు కూడా రిహాబిలిటేషన్ చేస్తూ ఉన్నాం, వాళ్ళకు కూడా తప్పకుండా ఇంధనం ఇల్లు ఇస్తామని చెప్పాను జరిగింది. ఒక 10 to 30 దాకా అన్నారు, కానీ 10 అయితే కూలిపోయినాయి. అనుకూలంగా ఉన్నదని చెప్పి అప్పుడు ఈ కమిటీని రద్దు చేయాలని చెప్పి అప్పుడు కోర్టుకు పోయింది, మీకు అందరు కూడా తెలుసు. అప్పుడు ఘోష్ కమిటీ గారు అయితే కోర్టు అది యాక్సెప్ట్ చేయలేదు. చేయకుండా మళ్ళీ ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా రిపోర్ట్ కూడా ఏకపక్షంగా ఉంది. అది కమిటీని రిపోర్టుని మీరు యాక్సెప్ట్ చేయొద్దు, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయొద్దు, యాక్సెప్ట్ చేయకుండా కోర్టు ఆపాలని చెప్పి కూడా మీకు తెలుసు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మన కేసీఆర్ గారు ఇద్దరు సపరేట్గా పిటిషన్స్ ఇస్తారు హైకోర్టులో. హైకోర్టు చెప్పింది అసలు ఆ కమిటీ ఇంకా ప్రభుత్వం యాక్సెప్ట్ చేయలే అంటే దానివల్ల ఇంకేం చర్యలు తీసుకునే మీ మీద, కాబట్టి మేము ఏ విధంగా దాన్ని కమిటీని రిపోర్టుని మేము ఆపమని ఉత్తర్వులు చేయడానికి రాదు. మద్దతు దాన్ని స్టే అడిగిన వాళ్ళు స్టే ఇవ్వమని చెప్పి హైకోర్టులో క్లియర్గా 2 పిటిషన్స్ కొట్టేసింది. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళకు ఒక గిల్టీ కాన్షియస్నెస్ ఉంది. ఇంట్లో మాకు తప్పు దొరుకుతుంది, మాది మేము ఎక్కడ దొరికిపోతామో మరి కోర్టు ద్వారా ఆపడానికి ప్రయత్నం చేసిరు. ఆ కోర్టు కూడా వాళ్ళకి, ఈ కోర్టు తీర్పు కూడా వాళ్ళకి చెప్పపెట్టు ఇది దొంగలని తేలిపోయింది. కాబట్టి తప్పకుండా ఇలా రాబోయే అసెంబ్లీ సమావేశాలలో మీరు ప్రజలకు వాళ్ళు చేసిన తతంగాలు, వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి ఒక అవినీతి మొత్తం కూడా బట్టబయలు చేస్తామని చెప్పి సందేశం.